హాయ్! ఈరోజు మనం కట్ చేసుకున్న కవర్ అంటే కొంచెం పైన చిరిగిన కవర్ గాని, కట్ చేసుకున్న కవర్ గాని ఎలాగా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడికైనా ఎళ్ళినా మళ్ళీ ప్యాక్ చేయడానికి కవర్స్ ఉండవు కదా! సో, దానికోసం. ఆ కట్ చేసుకున్న కవర్‌ని కొంచెం కట్ చేయాలది. ఇలాగా. కట్ చేస్తే ఒక లైన్‌గా వస్తుంది కదా! ఇలాగా. వచ్చిన నెక్స్ట్ మీకు ఎగ్జాంపుల్‌కి ఏదో ఏసి చూపిస్తాను. ఈ పిండో ఏదో ఏసి చూపిస్తాను. దాంట్లో ఏసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అది ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి క్యాండిల్ గాని లేకపోతే స్టవ్ ఆ వేడికి ఇలా చేయాలి. అంటే మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఎక్కడికైనా ఎళ్ళాలన్నా, లోపల ప్యాక్ చేసుకున్నా వేస్ట్ అవ్వకుండా. కాకపోతే బయటన ఏమైనా ఉంచేసినా ఎవరికైనా ఇవ్వాలన్నా జస్ట్ ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా అసలు చిన్న గాలి, ఎయిర్ గూడా ఎళ్ళకంట దగ్గరగా వెయిట్ చేసేస్తే, హీట్ చేస్తే అసలు రమ్మన్నా రాదు. కావాల్సినప్పుడు మళ్ళీ కట్ చేసుకోవచ్చు. అలా కొంచెం అలా హీట్ చేయాలంతే. ఎక్కువ చేస్తే మళ్ళీ ఇలా కొంచెం ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి చెయ్యాలి. మనకి బావుంటది. స్టిఫ్‌గా ఉంటది. ఆ! ఇప్పుడు రెడీ అయిపోయింది ప్యాకింగ్. హుహు. అసలు నల్లగా లేదు, ఏమీ లేదు. నీట్‌గా వచ్చింది. సో, కవర్